ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర 3వ శనివారం మనం నిర్వహిస్తున్నాం. 105 లక్షల మెట్రిక్ టన్నులు గార్బేజ్ క్లియర్ చేశాం. అంటే మొత్తం ఎక్కడ చూసినా గుట్టలుగా చెత్త ఉంటే అవన్నీ క్లియర్ చేశాం. కొన్ని దిక్కల్లో అయితే గ్రౌండ్ లో కూడా ఉంది గార్బేజ్. ఎక్కడ గుంత దొరికితే అక్కడ వేసేశారు. దానివల్ల మొత్తం ఆ ఏరియా కంటామినేషన్, పొల్యూషన్ అయ్యే పరిస్థితి. అవన్నీ కూడా తొవ్వి కూడా తీసి డిస్పోజ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒకటే చెప్పాను మన వాళ్ళందరికీ, మార్చి లోపల 100% క్లియరెన్స్ కావాలని చెప్పాం. రెండోది, ఎక్కడికక్కడ కాంపోస్ట్ ని కన్వర్ట్ చేయడం, ఎనర్జీని కన్వర్ట్ చేయడం, సర్క్యులర్ ఎకానమీ పోవడం, ఇలాంటి కార్యక్రమాలు ముందుకు పోతున్నాం. ఇప్పుడే 1000 కోట్లతో రోడ్లు మరమ్మతులు చేశాం. ఇంకొక 3000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పల్లె పండుగ ద్వారా దగ్గర 4000 కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి అనేక విధాలుగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని, నరేగాను సద్వినియోగం చేసి అసెట్స్ క్రియేట్ చేసే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం.